నా పేరు మహంతి శ్రీనివాసరావు, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్. నేను శ్రీవారి భక్తుణ్ణి. ఇంతవరకు 491 పర్యాయములు అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర చేస్తూ ఉన్నాను. ఈరోజు 492వ పర్యాయము పాదయాత్ర చేస్తున్నాను. నాతో పాటుగా గత 6 సంవత్సరములుగా ప్రతి సంవత్సరం కూడా ఒక భక్త సమూహాన్ని ఏర్పరచుకొని ముందు 140 మందితో ప్రారంభించిన సమూహం 140, 700, 1050, 1500, ఈరోజు 3400 మంది శ్రీవారి భక్తులు ఎంతో భక్తితో ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇంకా ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెరుగుతూ స్వామివారిపై భక్తి అందరికీ ఏర్పడేలా చేయాలనేదే మా యొక్క ముఖ్య సంకల్పము. మన భావి తరాల వారికి మనము ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో మార్గదర్శకంగా ఉండాలని కూడా మా అందరి తాలూకా భక్తిపూర్వకమైన కోరిక. సర్వే జనాం సుఖినో భవంతు. మేము సాంప్రదాయ వస్త్రధారణ, తిరునామము మరియు స్మరణ. తిరుమల యాత్ర అనేది విహారయాత్ర కాదు, ఆధ్యాత్మికమైన పవిత్రమైన యాత్ర. ఈ యాత్ర ఎంతో పవిత్రంగా చేయాలి. అందరూ కూడా చాలా భక్తితో ఉపవాసాలతో వచ్చి ఈరోజు యాత్రలో పాల్గొన్నారు. అందరికీ మంచి జరగాలి. సర్వే జనాం సుఖినో భవంతు. ఈ మహత్తరమైన కార్యక్రమంలో 18 నెలల బాల భక్తురాలు నుంచి 87 సంవత్సరముల వయస్సు కలిగిన భక్తురాళ్ళు ఎంతో భక్తితో ఇందులో భాగస్వాములవుతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మేము ఎప్పటికప్పటికి టీటీడీ వారికి సమాచారాన్ని ఇస్తూ వచ్చాము. ఇది 6 నెలల ముందు నుంచి జరుగుతున్న చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ప్రాంతాలు వేరు, భాషలు వేరు, భావాలు వేరు, విధి విధానాలు వేరు అయినప్పటికీ కేవలం మా అందరి తాలూకా భక్తి గోవింద అనే ఒక్క పదాన్ని మా ఈ 3400 మంది భక్తుల్ని ఒక గొడుగు కింద పట్టుకొచ్చి ఎంతో భక్తితో మేమందరూ వసుదేవ్ కుటుంబంలా ముందుకు వెళుతూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆనందంగా చేసుకుంటున్నాం. ఇందులో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్న భక్తుల సంఖ్య 2500 మంది ఈ మెట్ల పూజోత్సవంలో వారి వారి జీవితంలో మొట్టమొదటిసారిగా పాల్గొంటున్నారు. వారు కూడా ఎంతో ఆనందాన్ని, తన్మయాన్ని పొందుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈ తొలి ఏకాదశి పర్వదినాన మహంతి శ్రీనివాసరావు గారు ఆయన చేత మేము ఈ తొలి ఏకాదశి శ్రీవారి మెట్ల పూజోత్సవానికి పాల్గొంటున్నాము. ఇంత మంచి అవకాశాన్ని ప్రసాదించిన ఫస్ట్ స్వామివారికి ధన్యవాదాలు చెప్పి తరువాత ఆయనకి పాదాభివందనాలు చెప్పుకుంటున్నాము. స్వామివారికి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాము. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవము లేడు, ఇక పైన రాడు అని మన పురాణాలు మనకు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుల వారి కరుణా కృపా కటాక్షాలు అందరూ పొందాలి. ఆయన అందరినీ చల్లగా చూడాలి. ఈ శ్రీవారి మెట్లోత్సవ పూజ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తొలి ఏకాదశి శనివారం సందర్భంగా వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయం అనంతరం శ్రీవారి మెట్టు మార్గం గుండానే స్వామి అమ్మవార్లు తిరుమలకు చేరుకున్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారు నడయాడిన మార్గంగా ప్రసిద్ధి చెందిన శ్రీవారి మెట్టు శ్రీ వెంకటేశ్వరుని నామ స్మరణలతో భక్తి పారవస్యంతో ఓలలాడింది. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ బృందం అధ్యక్షులు మహంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీవారి మెట్టు మార్గం గుండా వేలాది మంది భక్తులు తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగానే శనివారం ఉదయం సుమారు 3000 మంది భక్తులు పసుపు, తెలుపు వస్త్రధారణలతో నుదుటిన తిరునామాన్ని పెట్టుకుని శ్రీవారి మెట్టుకు చేరుకున్నారు. అక్కడ అల్పాహారం స్వీకరించారు. అనంతరం 6000 కేజీల పసుపు, కుంకుమలను తీసుకుని మెట్టు మెట్టుకు బొట్లు పెడుతూ 2,10,00,000 గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుమలకు పయనమయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ భారతదేశ వాట్సాప్ బృందం అధ్యక్షుడు మహంతా శ్రీనివాసరావు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాన్ని పంచుకున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద,
వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద. ఓం నమో వెంకటేశాయ. దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో తొలి ఏకాదశి శనివారము మహాపర్వదినము. ఈరోజు 3000 మంది భక్తులు తిరునామం పెట్టుకొని పసుపు వస్త్రధారణతో 6000 కేజీల పసుపు కుంకుమతో మెట్టు మెట్టుకు గోవింద 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 అనే గోవింద స్మరణతో ప్రతి భక్తుడు 7000 గోవింద సార్లు చెప్తూ మొత్తంగా 2,10,00,000 గోవింద స్మరణతో ఈరోజు మహాపవిత్ర దినమైన తొలి ఏకాదశి నాడు మెట్ల పూజోత్సవ కార్యక్రమంలో ఎంతో భక్తితో, భాషలు వేరు, భావాలు వేరు, భక్తి వేరు, అన్నీ వేరు, కానీ మా అందరి సంకల్పం కూడా, మా అందరి దివ్య సంకల్పము సర్వే జనాం సుఖినో భవంతు. సృష్టిలో అందరూ బాగుండాలి, సృష్టిలో జీవకోటి సుఖశాంతులతో వర్ధిల్లి శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా అందరికీ ఉండాలని భక్తిపూర్వకంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ.